గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. హైదరాబాద్ మహాగణనాథుడు తొలి పూజ అందుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఒకవైపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మన వీడియోస్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్నారు. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ చేతుల మీదుగా ఆ గణనాథునికి తొలి పూజ జరిగింది. ఇంకోవైపు మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఉదయం 6 గంటల నుంచి ఆ గణనాథుని దర్శనం అనేది కొనసాగుతుంది. వర్షం వస్తున్నప్పటికీ దాన్ని మాత్రం లెక్క చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం కూడా వస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా ఇక్కడ గణనాథుని దర్శించుకోవడం ఎంతో మంది వస్తుంటారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎంతో ఘనంగా ఆ గణనాథునికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, కార్యక్రమాలు అనేవి కూడా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా చేరుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులు వ్యవహరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉంటే అవి ఈసారి తలెత్తకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఆ గణనాథునికి ప్రత్యేక పూజ 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు కూడా గణనాథునికి సమర్పించారు. గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ మాట్లాడతా ఏ విధంగా జరుగుతున్నాయి. ఒకవైపు వర్షం వస్తుంది, ఎవరు కూడా లెక్క చేయకుండా ఏంటి బందోబస్తు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ ఛానల్ గణేష్ ఈ రోజు పండుగ శుభాకాంక్షలు. ఆర్ ఛానల్ కి మాకు ముఖ్యంగా ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తూ పండుగ రోజు వచ్చి లక్షల మంది కంట్రోల్ చేస్తూ వీర ముఖ్య పాత్ర. మీ ప్రెస్ రిపోర్టర్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా వినాయకుని పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అడిగానికి పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ 4 బార్కెట్లు ఏర్పాటు చేశాము. ఖైరతాబాద్ మార్కెట్, మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్. మరి ఇక్కడ లైన్ లో వచ్చి భక్తులు ఈజీగా వెళ్ళేటట్టు దర్శనం చేస్తాం. ముఖ్యంగా గవర్నర్ గారు వచ్చారు. మరి వారు పూజ చేసుకున్నారు. ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు, వారు పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఏరియా ఇన్ఛార్జ్, సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మరి వారికి పూజలో పాల్గొన్నారు, మరి పూజ చేశారు. వారికి ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు ఈ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి 69 అడుగుల వినాయకుడు ప్రపంచం శాంతిగా ఉండాలని ఈ వినాయకుడు చేయడం జరిగినది. వాసవి కన్యాక పరమేశ్వరి ఫస్ట్ విగ్రహం, రెండోదేమో మరి పూరి జగన్నాథం, మూడోదేమో లక్ష్మీ సమేత ఐగ్రా స్వామి, 4వ గజ్జలమ్మ. ఈ విగ్రహాలు పెట్టిన తర్వాత వినాయకుని హైటు మరి 3 తలలు, 69 అడుగుల హైటు, 3 తలలు, 5 పడగలు, 8 చేతులు వినాయకుడు శాంతిగా ఉండాలని వినాయకుడు చేయడం జరిగింది. గత సంవత్సరము 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు. బారికేడ్లు ఏర్పాటు చేశాం, వర్షం పడకుండా ఏర్పాటు చేశాం. భక్తులు లైన్ లో వచ్చే వారికి తీర్థము, ప్రసాదము, పులిహోరము అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. భక్తులకు అడుగడుగున పోలీస్ బందోబస్తు. మరి మేము ఎలాంటి జాగ్రత్త వాలంటీర్ ఏర్పాటు చేసాం, 300 మంది వాలంటీర్ ఏర్పాటు చేసాం. మరి అడుగు పోలీస్ బందోబస్తు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాం. అంటే వర్షం వస్తుంది, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు వర్షం దృష్టిలో పెట్టుకొని? మేము లైన్ లో వచ్చే వారికి షెడ్ ఏర్పాటు చేశాం, ఇబ్బంది కలగకుండా. మరి భక్తులు వర్షం వచ్చినా దర్శించుకుంటున్నారు, వినాయకుని అక్కడ సేవలో పాల్గొంటున్నారు. మరి భక్తులకు ఈజీగా దర్శనం చేసుకునేటట్టు, ఈజీగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేశాము. మరి అక్కడ పూజ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సీసీ కెమెరాలు కానీ, గవర్నమెంట్ ముఖ్యమంత్రి వినాయకుని శుభాకాంక్షలు, మరి డిప్యూటీ సీఎం వారికి వినాయకుని శుభాకాంక్షలు. ఆల్ నరేంద్ర మోడీ అందరూ ఆల్ పార్టీకి, అన్ని పార్టీలకు శుభాకాంక్షలు. మరి పండుగ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్షల మంది వస్తారు. ఫేమస్ ప్రపంచ స్థాయి నుంచి వస్తారు. వచ్చే భక్తులకు మరి వారు దర్శించుకునేటట్టు ఈజీగా మేము లైన్ ఏర్పాటు చేస్తాము, ఈజీగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారికి ఏమి ఇబ్బంది లేదు. వచ్చే భక్తులు వారు దర్శించుకుంటున్నారు. వారికి ఇబ్బంది కాకుండా మరి వారి జాగ్రత్త వారు ఉండాలి. పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త. అడుగు పోలీస్ బందోబస్తున్నది. మీ జాగ్రత్తలు మీరుండి దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి. భక్తులు అక్కడక్కడ ఆగి ఉన్నారు. వర్షం తగ్గగానే వాళ్ళు లైన్ లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.
ఏమి ఇబ్బంది లేదు. వర్షం తగ్గిన తర్వాత అందరు దర్శనం చేసుకుంటారు, అలాంటి ఇబ్బంది ఏం జరగదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ భారీ గణనాలను చూడడానికి ఈసారి విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాలు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. మనం విజువల్స్ లో కూడా చూసుకున్నట్లే మొత్తం కూడా 3 తలలతో పాటు 5 సర్పాలతో మొత్తం కూడా చూడొచ్చు. 5 పడగలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎంతో ఘనంగా చూడడానికి కూడా కన్నుల పండుగ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు ఒకవైపు తొలి పూజ నిర్వహించారు గవర్నర్ చేతుల మీదుగా. అనంతరం భక్తులకు దర్శనం అనేది కొనసాగుతుంది. ఒకవైపు ఎవరైతే కన్యక పరమేశ్వర దేవి, ఒకవైపు లక్ష్మీ సమేత సంబంధించినటువంటి గాయత్రి దేవి విజువల్స్ కూడా మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఇరువైపులో కూడా గణనాథునికి మొత్తం కొలువు తీరారు. ఎక్కడ చూసినా గణనాథుకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా గణేశ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినప్పటికీ దర్శనానికి ఎలాంటి భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా తరలి వస్తున్నారు. కేవలం ఇక్కడ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీసులుగా ఏర్పాటు చేసి సిసి కెమెరాలతో పాటు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద కన్నుల పండుగ భారీ గణనాథునికి దర్శనం అనేది కొనసాగుతుంది. 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా ఎందుకు భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎల్ఎస్ సైడ్ కావచ్చు, ఇంకోవైపు మీరా టాకీస్, అదే విధంగా రైల్వే ట్రాక్ మొత్తం కూడా దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర ఈ భారీ గేట్స్ అనేవి దర్శనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది వేరువేరుగా ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి అక్కడ గణనాథుని కోసం వచ్చిన పరిస్థితులు మనం చూడొచ్చు. ఆ గణనాథుని చూడడం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. విజువల్స్ లో కూడా చూస్తున్నట్టయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఈ రోజు 11 గంటల సమయంలో ఆ గణనాథుడు తొలి పూజ అందుకున్నారు. తొలి పూజ అనంతరం ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎమ్మెల్యే దానం నాగేంద్ర వీళ్ళందరూ కూడా వచ్చి గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షం వచ్చినప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. పెద్ద ఎత్తున వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం భక్తుల తాకి అనేది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డే టైం తో పోల్చుకుంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది భక్తులు వస్తారు. దాదాపు ఈ రోజు 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆలయ కమిటీ అంచనా వేస్తున్నారు. వర్షం కారణంగా ఈ రోజు కొంచెం తగ్గినప్పటికీ రేపటి నుండి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆలయ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అంచనా వేస్తున్నారు. కన్నుల పండుగ మొదటి రోజు గణేష్ ఉత్సవాలు కొనసాగే మొదటి రోజు ఎంతో ఘనంగా గణనాథుడు పూజలు అందుకున్నారు. అనంతరం దర్శనం అయితే ప్రస్తుతం ఎంతో ఘనంగా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కావచ్చు ఏమి కూడా రాకుండా పెద్ద ఎత్తున భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఒకవైపు క్యూ లైన్ లోనే ప్రసవించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం మనతో పాటు వెల్నెస్ సెంటర్ సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి హెల్త్ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది? అమ్మ, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్. నా పేరు శైలజ. నేను హెల్త్ కోఆర్డినేటర్గా కూడా ఇప్పుడు ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి పనిచేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మార్నింగ్ ఒక మహిళ ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఒక రాజస్థాన్ మహిళకి పురిటి నొప్పులు వచ్చినాయి. ఆమె 2వ సారి గర్భం దాల్చింది. సో హెడ్ వచ్చేసింది. మా వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యి వాళ్ళని పైకి తీసుకుపోయి డెలివరీ చేసిండ్రు. మదరు బేబీ ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. 2.5 kgs మార్నింగ్ 8:05కి డెలివరీ అయింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో కానీ ప్రెమిసెస్ లో కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా అందుబాటులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్ ఉంటుంది. అన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తో 24 గంటలు × 7 అందించడానికి 3 times గా డివైడ్ చేసిండ్రు. సూర్యశ్రీ గారి ఆధ్వర్యంలో, రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, వైద్య విధాన పరిషత్ అజయ్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం. అంటే ఆమె ఇక్కడ స్టాల్స్ పెట్టిరా లేకపోతే భక్తురాలు పెట్టుకోనికి వచ్చింది? భక్తురాలు అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ
దర్శనం చేసుకుంటారు. స్టాల్ కానీ వచ్చారు. రావడంతో ఇప్పుడు ఆమె దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఎటువంటి పేపర్స్ లేవు. మదరు బేబీ ఇద్దరు హెల్దీగా ఉన్నారు. ఏసీపీ గారు కూడా వచ్చి మానిటరింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం స్టాల్ పెట్టుకోనికి వచ్చిండ్రు. వస్తే సడన్ గా పురిటి నొప్పులు వచ్చినాయి. వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యి డెలివరీ చేస్తారు. సో ఇక్కడ ఎమర్జెన్సీ వచ్చిన ఏ విధంగా సిద్ధమై ఉన్నారు? ఎలా క్యాజువాలిటీ ఉంటదండి. అన్ని వార్డ్స్ ఉంటాయి, మెడికల్, సర్జికల్, ఎమర్జెన్సీ అన్ని ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు ఇంజురీస్ క్యూ లైన్స్ లో తొక్కిసలాట్లు అవుతా ఉంటాయి. అయినా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకవేళ ఇక్కడ ప్రెమిసెస్ లో అయినా కూడా వైద్యులు వచ్చే పరిస్థితి ఉంది. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అందించడానికి మా వైద్య బృందం రెడీగా ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఉదయం ఇక్కడ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ ప్రసవించింది. ప్రస్తుతం ఆరోగ్యం సురక్షితంగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి పక్కన వెల్నెస్ సెంటర్ కి పంపించారు. వెంటనే అక్కడ బేబీ కూడా సురక్షితంగా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్, ఎవరైతే వెల్నెస్ సెంటర్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆమె ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని ఆ గన్నాథుని దర్శనం కోసం వేలాది సంఖ్యలో పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వచ్చే గన్నాథుని దర్శించుకొని వెళ్తున్నారు. ఈ రోజు మొదటి రోజు కావడంతో చాలా మంది కూడా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ గన్నాథుని దర్శనం కోసం మొత్తం కూడా బారులు తిరిగారు. ఇది మొత్తం కూడా మీరా టాకీస్ నుంచి వచ్చే రూట్. పెద్ద ఎత్తున అటు రెండు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఎక్కడ నుండమ్మా? వర్షం వస్తుంది లెక్క చేయకుండా ఇబ్బంది అవుతుందా? ఎలా ఉంది? లేదండి, ఏం ఇబ్బంది లేదు. అంటే ఫస్ట్ డే సెంటిమెంటా ఏంటి? వర్షం వస్తున్నా అంటే ఫస్ట్ టైం గణపతి దగ్గరికి రావడం. అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ టైం కదా. సో చెప్పండి, వర్షం వస్తుంది అయినా భక్తులు ఎక్కడ కూడా తగ్గడం లేదు, వస్తూనే ఉన్నారు. బాగానే ఏర్పాట్లు చేశారండి. ఇంకా ఇంత వర్షం కూడా బాగానే ఏర్పాట్లు చేశారు. బాగుంది. సెకండ్ టైం, మీ ఇద్దరు ఫస్ట్ టైం కలిసి రావడం ఫస్ట్ టైం. బాగుందండి, ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. ఇంత వర్షంలో కూడా బాగానే చేస్తున్నారు. బాగుంది. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ గొడుగులు పెట్టుకొని మరి వస్తున్నారు. ఎక్కడ నుండి వస్తున్నారు? ఫస్ట్ టైం రావడం? సెకండ్ టైం ఇది. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? మొత్తం బాగుంది, హ్యాపీ ఉంది, మొత్తం చాలా బాగుంది. అంటే మీ ఇంటి దగ్గర పెట్టారా గణపతి? పెట్టి వస్తుంది. మరి ఇక్కడ రావడానికి ఇంటి దగ్గర ఎన్నో గణపతులు ఉంటాయి. ఖైరతాబాద్ బాగుంటుందని ఫస్ట్ డే, అందుకే ఆడికి వీడి వరకు వస్తుంది. బాగుంది, చాలా బాగుంది, మంచిగా. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఆ గన్నాథుని దర్శనం కోసం మొత్తం బారులు తిన్న పరిస్థితి కనిపిస్తున్నది. విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది వచ్చి, ఇది మొత్తం కూడా మనకు విజువల్స్ లో ఇది మొత్తం కూడా విఐపి వచ్చేటువంటి వే. ఇక్కడ నుండే ఏ విఐపి వచ్చినా కూడా ఇదే వే నుండి వస్తుంది. ఏదైతే లక్కీ కపుల్ లో మనకు టచ్ అయ్యేటువంటి మీరా టాకీస్ ఉంటుందో, మీరా టాకీస్ నుండి ఇక్కడ నుండి గన్నాథునికి స్ట్రైట్ గా వెళ్తూ ఉంటారు. మొత్తం మీద బారులు తీరారు. ఒకవైపు తొలి పూజ కోసము ఇంతసేపు కూడా వీళ్ళని ఆపేశారు. కానీ అనంతరం పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ గన్నాథుని కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు దర్శనం అనేది ఈజీగా, వచ్చిన భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా పక్కనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా అన్ని ట్రీట్మెంట్లకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఘనంగా మొదటి రోజు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి వర్షం వస్తున్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వచ్చి ఆ గన్నాథుని దర్శనం చేసుకుని ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్పాటి, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.